సంవత్సరం బడ్జెట్లో ఈ శాఖకు 23,373 కోట్లు, ఇందులో అప్పులు చెల్లింపులకే 10,000 కోట్లంట, ఒక్క కాళేశ్వరం కిస్తులకే 7,000 కోట్లు, సిబ్బంది జీతభత్యాలకు మరో 1,600 కోట్లు, ఇవన్నీ పోను మిగిలేవి 12,000 కోట్లే. వీటితో ప్రాధాన్య ప్రాజెక్టుల పూర్తి కష్టమే. ఈ ఏడాది చివరికల్లా పాలమూరు డిండి సీతారామ ఎస్ఎల్బీసీ పూర్తి చేయాలని సర్కార్ టార్గెట్. ఇవన్నీ పూర్తి కాకుంటే 30,000 కోట్ల పైనే అవసరం అవుతాయంట. గత ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద నిన్ననే మనం ఒక ప్రముఖ అడ్వకేట్ గారిని ఒక కాళేశ్వరం మీద కొన్ని విషయాలు అడిగినప్పుడు ఆయన చెప్పిండు, అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కింద 1 ఎకరం పండించాలంటేనంట 50,000 రూపాయలు అదనం ఖర్చు అవుతుందంట. అంటే చూడండి, 50,000 రూపాయలు అంటే మనం ఒక ఎకరాల పంటలు పండిస్తే కూడా మనకు వచ్చే లాభాలు కూడా 50,000 రూపాయలు ఉండదు. అంటే ఎంత దుబారా ఖర్చు చేసిండ్రు, ఎంత వాళ్ళు అసలు అవగాహన లేకుండా ఆ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారో మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆ ప్రాజెక్టుని పక్కన పెట్టి ఎస్ఎల్బీసీ కూడా కంప్లీట్ చేసింటే, జస్ట్ ఎస్ఎల్బీసీ కంప్లీట్ చేసింటే ప్రతి సంవత్సరం 4-5 లక్షల ఎకరాలకు రూపాయి ఖర్చు లేకుండా గ్రావిటీతోని నల్గొండ సగం జిల్లాకు మొత్తం నీళ్ళు అందేవి. అదేవిధంగా హైదరాబాద్కు కూడా తాగునీరు వచ్చేటివి. ఇట్లుంటుంది. ఆయన ప్రాజెక్టు కోసం చేసినటువంటి పాపం ఈరోజు మన అందరి మీద పడ్డది. డీలిమిటేషన్ పై నేడు అసెంబ్లీలో తీర్మానం అంట. డీలిమిటేషన్ను 25 ఏళ్ల పాటు వాయిదా వేయాలని జనాభా దామాషా ప్రోరేట ప్రకారం లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా అసెంబ్లీలో సోమవారం తీర్మానం చేయనున్నారంట. ఏదైతే డీలిమిటేషన్ లోక్సభ సీట్లు పెంచాలని ఏదైతే కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నదో ఆ సీట్లను పెంచే దాంట్లో మాత్రము జనాభా ప్రాతిపాదికన కాకుండా ఇప్పుడున్నటువంటి సీట్లను బేస్ చేసుకొని ఏ రాష్ట్రానికి నిష్పత్తి ప్రకారం ఎన్ని సీట్లు వస్తాయి అనే విధంగా డీలిమిటేషన్ చేయాలని చెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో మరి తీర్మానం పెట్టబోతుందంట. మరి దీనికి నాకు తెలిసి బీఆర్ఎస్ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, సిపిఎం, కాంగ్రెస్ అన్ని పార్టీలు దాదాపు 111 మంది ఎమ్మెల్యేలు దీనికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. మరి బీజేపీ వాళ్ళు మాత్రం నరేంద్ర మోడీ చెప్పు చేతుల్లో ఉన్నారు కాబట్టి బీజేపీకి సంబంధించినటువంటి 8 మంది ఎమ్మెల్యేలు ఈ బిల్లులో పాల్గొనే అవకాశం లేదు. మరి తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం విషయంలో ఈ బీజేపీ సోకాల్డ్ ఎవరైతే ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు ఈ బిల్లుకు మద్దతు ఇవ్వకుంటే మాత్రం తెలంగాణ ప్రజల ముందు వీళ్ళు ఒక ద్రోహులుగా ముద్రించబడతారు. ఖచ్చితంగా ఎవరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం పంతాలు పట్టింపులు అవన్నీ పక్కన పెట్టి పార్టీలు ఎజెండాలు పక్కన పెట్టి ఈ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది. మనం రూపాయి ట్యాక్స్ కడితే 40 పైసలు కూడా తిరిగి రావట్లేదు. మరొకసారి లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యం లేకుండానే అక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఏర్పడ్డా మనకి ఇంకా తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడే మన అవసరం లేకుండా అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో కేంద్ర ప్రభుత్వాలు ఏర్పడి మన హక్కుల్ని కాలరాస్తున్నారు. దయచేసి దీన్ని అందరూ గమనించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. చూద్దాం ఏం జరుగుతుంది. ఈరోజు మరి బీజేపీ ఎమ్మెల్యేలు పెద్ద మంత్రులు, కేంద్ర మంత్రులు అని చెప్పుకుంటున్నారు. మరి నరేంద్ర మోడీ, అమిత్ షా చెప్పులు మోసేటటువంటి నాయకులు ఏం సమాధానం చెప్తారో చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. చూద్దాం ఏం జరుగుతుందో.